తెలంగాణలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగిత్యాలలో క్యాడర్ మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు. ఛాలెంజ్లు విసరడం తప్ప ఛాలెంజ్లు పట్టించుకొని మరి ముఖ్యమంత్రి పట్టించుకుంటారా లేదా దీన్ని చూడాలి. ఎందుకంటే గతంలో అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసిన కేటీఆర్ చేసిన ఛాలెంజ్నే ఆయన చాలాసార్లు ఆ ఛాలెంజ్ చేశాడు, అంతకంటే ఎక్కువ మాట్లాడాడు. అదేంటి ప్రధానంగా అంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి మారినట్టయితే ఆ మారిన వ్యక్తిని ఎమ్మటే ఆ పదవికి రాజీనామా చేయకపోతే రాళ్లతో కొట్టి సంపండి అనే పదం వాడాడు రేవంత్ రెడ్డి గారు. దాన్నే జగిత్యాలలో కేటీఆర్ గారు మాట్లాడుతూ 6 ఎమ్మెల్యేలని ఇప్పుడు నీకు తీసుకున్నావు, నువ్వు ఈ 6 రాజీనామా చేయకపోతే ఇప్పుడు నిన్ను రాళ్ళతో కొట్టాలా, వాళ్ళని రాళ్ళతో కొట్టాలా తేల్చు అని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. దానికి ఎటు జవాబు చెప్పాడు రేవంత్ రెడ్డి. కానీ ఆయన ఇంకొక ఛాలెంజ్ చేశాడు. వాళ్ళ ఛాలెంజ్ కన్నా స్పందించాలి. ఏంటి అంటే, నిజంగానే కనుక నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి వాడిన పదాన్నే కేటీఆర్ ఇప్పుడు వాడాడు. నువ్వు మగోడివైతే, అదే రేవంత్ రెడ్డి పదం ఎప్పుడు వాడేది, అది ఇప్పుడు కేటీఆర్ వాడాడు రివర్స్లో. నువ్వు మగోడివైతే ఏంటట, ఈ 6 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు, ఉప ఎన్నికలకు పోదాం, దమ్ముంటే మళ్ళీ గెలిచి చూపెట్టు, ఆ నియోజకవర్గంలో నీకు బలం ఉందని, నీ ఎమ్మెల్యే రాగానే నీ ఎమ్మెల్యేతో జనం వచ్చారని, బలం వచ్చిందని నువ్వు నిరూపించు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశాడు. మరి ఆ ఛాలెంజ్ని రేవంత్ రెడ్డి స్వీకరించడా, ఈ 6 రాజీనామా చేయిస్తారా అనేది ఒక మతం. చేయించటం పదం ఎందుకు, ఈ 6 ఉండాలి కదా. వీళ్ళే ఎప్పుడైతే పార్టీ మారారో రాజీనామా చేసేయాలి. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు మీరే పోటీ చేయండి. మీరు ఏ పార్టీలో ఇష్టంగా పోయారో ఆ ఇష్టంగా పోయిన పార్టీ నుంచే పోటీ చేయండి, గెలవండి, ఛాలెంజ్గా మీరు నిరూపించుకోండి. మేము ఎమ్మెల్యేలో గెలిచాము చూడండి అని చూపెట్టండి. అలా వదిలిపెట్టి ఒక పార్టీలో గెలిచి ఒక్కడ తిని కడుపులో నిన్న తర్వాత మళ్ళీ కాడికి పోయి, ఇది ఎవరు చేసినా చాలా తప్పు. రేవంత్ రెడ్డి ఆ రోజు చేసిన మాట మీద, చెప్పిన మాట మీద ఈరోజు కూడా నిలబడాలనేది ప్రజలు కోరేది.